ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలు. ఈ రోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీ దుర్దశను మర్చిదువు, దాటిపోయిన పారనీటికి జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేది అని వాగ్దానం చేయడం పరిశుద్ధాత్మను అర్ధరాత్రులేసి ప్రార్థన చేస్తే వేసలు చెల్లించి మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చినట్టు వెంటనే శ్వాసపడిన చూడక్కడ అరుణానందని కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, త్యాగం చేసిన బైబిల్ అధ్యాయం కృపలను పూర్తి రాస్తాను. ఇంకా ఉపవాస కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా యోబు గ్రంథం 11వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కంటే మరి అధికంగా ప్రకాశించను అంటున్నారు. చీకటి కమ్మినను అది అరుణోదయం వల్లే కాంతిగా ఉండను అంటున్నారు. ఇంకా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16, 17 వచనాల్లో దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకున్నాను. దేశంలో ప్రమాణం చేయవారు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయను. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడను, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించున్నాను, మునుపటి వాటిని మరువబడను, జ్ఞాపకం నాకు రావు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండనను, ఉదయమున సంతోషం కలుగును అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనములో భయపడకము, నీవు సిగ్గుపడక్కర్లేదు, అవమానము తలంచుకము, నీవు లజ్జపడక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదువు, నీ వైదేపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకున్నావు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనములో ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటనే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా మరి వాక్యాలన్నీ కూడా నిత్యమైన దుర్దశను మర్చిదువు, దాటిపోయి నీరు జ్ఞాపకం చేసుకున్నట్టు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానికి రిలేటెడ్ వాక్యాలండి. అవునండి, కష్టాలు తొలగిపోయి నెమ్మది కలుగుద్ది అని చెప్పేసి వర్షాల యొక్క మరి అర్థం అన్నమాట. అందుకనే దేవుడు మనం అప్పుడు మన బాధలన్నీ తొలగిపోయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే దిగుము ప్రకాశిస్తుందని అంటున్నారు. చీకటి కమ్మాను అది అరుణోదయం వల్లే మరి కాంతిగా ఉండనని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. నమ్మవాళ్ళమాట నమ్మకమునకు ఆస్వాదం కలుగును కనుక నీవు నయముగా ముందు అంటున్నారు. నీవు పరిశోధించి సురక్షితంగా పండుకుందువు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత్ర సశక్తిమంత్ర ఘనమైన ఆయనకి ఎలా స్తోత్రాలండి. మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించండి, మా సరిహద్దులు విశాల పరచండి, మీ చేయి మాకు తోడుగా ఉంచండి, మాకు కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించండి. మీ ఇతరు రానేది మీరు వచ్చేయడానికి మీ అందరూ సద్బండ కృప చెప్పమని ఎత్తపడి గుంపులు ఉండే భాగం తెచ్చామని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు ప్రసిద్ధమైన ఉన్నడి పెట్టుకుంటూ ప్రార్థిస్తామని తండ్రి. మీ అందరిన ప్రార్థనలు మా కుటుంబం నుంచి కూడా పేర్చేయమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.